కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బైకులపై వచ్చిన 5గురు దుండగులు కస్టమర్లలా షాపులోకి ప్రవేశించారు. నగలు చూపించిన తర్వాత గన్తో బెదిరించారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. చోరీ చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి గౌసాలం విచారణ చేస్తూ ఉన్నారు. జ్యువెలరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. కరీంనగర్ టౌన్ లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పీఎంజే జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిజ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. దొంగల కాల్పుల్లో గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్లో కాల్పుల ఘటన అనేది తీవ్ర కలకలం రేపింది. మొత్తంగా ఒక సంచలనంగా మారింది. ఇట్లాంటి అంటే ఒక భద్రతా ల్యాబ్స్కి సంబంధించిన ఘటన. ఈ క్రమంలో పీఎంజే జ్యువెలర్స్లో ఏం జరిగింది? మనతో పాటు ఇక్కడ బాధితుడు ఉన్నాడు. తుపాకులతోని పూర్తిగా తెగబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటనతోని అతను గాయపడ్డాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. రాజేష్ మనతో పాటు ఒకసారి మాట్లాడదాం. రాజేష్, అసలు ఏం జరిగింది? జనరల్గా మీరు ఎంతమంది సిబ్బంది ఉన్నారు? సార్ మేము ఒక 7-8 మెంబర్స్ సిబ్బంది ఉన్నాం. ఫస్ట్ ఒక అతను వచ్చిండు, చైన్ కావాలి అని ఇట్లా వచ్చిండు. వచ్చి చూస్తున్న సమయంలోనే మళ్ళీ ఒక 3-4 వచ్చారు సార్. ఇక వాళ్ళు గన్ తీసుకొని వచ్చారు సార్. వచ్చి మా మీద అటాక్ చేసారు. అంటే ఈ 3-4 రోజుల నుంచి ఎప్పుడైనా వాళ్ళని గమనించారా? ఇప్పుడు ఇంతకుముందు లేదు సార్, మేము ఎప్పుడు వెళ్ళాము. అంటే వాళ్ళ ముఖాలను మీరు పరిశీలించారా? మాస్కులు ఉన్నాయండి? లోపలికి రంగు అయితే మాస్కులు ఏమి లేదు సార్. ఒక లాస్ట్ ఒక పర్సన్కి ఒక మాస్క్ ఉన్నది, నార్మల్ మాస్క్ అంతే. ఎవరికి మాస్క్ లేదు. అంటే వాళ్ళకి మీకు ఏం జరిగింది? అసలు వాదన ఏం జరిగింది? వాదన ఏం లేదు. ఫస్ట్ ఒక వచ్చి అక్కడ కూర్చున్నాడు. సెకండ్ మళ్ళీ తర్వాత 4 వస్తుంటే సార్ ఒక సైగ చేసిన, ఇట్లా సార్ వాళ్ళు ఎట్లా రాని అంటారంటే ఇంకా కస్టమర్లు రాని అన్నాక ఓపెన్ చేసినాం. డైరెక్ట్ వచ్చి గన్స్ తీసుకొని ఇట్లా కూర్చోండి అని చెప్పి బుక్ పెట్టాను. ఇక గోల్డ్ ఎక్కడికి అవి లాకర్ కీస్ ఇవ్వండి అవి ఇవన్నీ అడుగుతుంటే మా సార్ ఉండి తిరగబడ్డాక కాల్పు జరిపింది సార్. అంతే సార్. అంటే ఇప్పుడు ఎవరు తిరగబడ్డారు? ముస్తాకా సార్. ముస్తాక్ ఏం చేస్తారండి? సార్ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్ అంటే ఆయన తిరగబడిన తర్వాత వాళ్ళు కాల్పులు జరిపారు. అంతవరకు వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయి, కానీ ఏమన్నా కూర్చోమని గోల్డ్ ఎక్క అవి ఇవన్నీ అడిగారు అంతే. అంతకుమించి ఏం చేయాలి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఎక్కడ దెబ్బ తాకిందా? హ్యాండ్కి బుల్లెట్ తాకి చేతికి. ఏమైనా చెప్పారా? డాక్టర్స్ ఏమంటారు? ఏమో సార్, నాకు సార్ వాళ్ళకి తెలుసు. నేను మీది ఎక్కడ నేటివ్? ఇక్కడ కరీంనగరేనా? సార్ మాది పెద్ద. ఇది ముఖ్యంగా రాజేష్ పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇదే సిచ్యువేషన్ ముస్తాక్ సేల్స్ మేనేజర్ ఉన్నారు. ఆ సేల్స్ మేనేజర్కు
తల వద్ద గాయం అయింది. అతన్ని హైదరాబాద్ తరలించారు. ముఖ్యంగా నలుగురి పైన కాల్పులకు తెగబడ్డ ఘటన అనేది ఖచ్చితంగా కేవలం కరీంనగర్కు మాత్రమే కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపే ఘటన. ఇందులో ఎవరున్నారు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన దుండగులా, లేకుంటే వీళ్ళెవరు ప్రొఫెషనల్సా, లేకుంటే గతంలో మనం చూసాము చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో కూడా పట్టాపగలే ఇట్లాంటి కాల్పుల ఘటనకు తెగబడేందుకు కొంతమంది టెర్రరిస్టులు వచ్చారు. మొత్తంగా ఇది ఏంటి అనేది ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి తేలాల్సి ఉంది. ఇప్పటికే ఇది ఒక పొలిటికల్ అంటే రాజకీయ రంగు కూడా పులుముకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ ఘటన పైన దర్యాప్తును ఎంత వేగంగా ఛేదిస్తారు, ముఖ్యంగా పోలీసులకు సవాల్గా మారిన ఈ విషయంలో ఎట్లా దీన్ని చూస్తారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తున్నాము అంటే పెద్ద ఎత్తున నలుగురు బాధితులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి తెలిసిన తర్వాత కొంత ఊరట లభిస్తుంది. కానీ ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే కనుక ఏంటి పరిస్థితి అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తున్న నేపథ్యంలో కరీంనగర్ ఘటన సంచలనం రేపుతుంది.